హాయ్ అండి అందరికీ. లక్ష్మి వచ్చింది కదండి, పాపం తన ఇంట్లోనే వంట చేస్తుంది. ఇంకా చేమదుంపలు తీసుకొచ్చారు, టమాటో చేమదుంపలు పులుసు పెట్టడానికి. బెండకాయలు అయితే నేను తినను కదా, కొంచెం చేమదుంపలు అయినా వేసుకుంటానని ఇంకా అవి పట్టుకొచ్చారు. ఇంకా తను అదే చేస్తుంది. తను చూడ్డానికి వచ్చింది, పాపం వచ్చి ఇంకా నాకు వేలు అసలు బాగోలేదు, లేవటం లేదని ఇంకా తనే చేస్తుంది పని కూడాను. స్వీటీ చూసారు, అది ఎలా అటు బయట చూస్తుందన్నమాట. బయటికి కాదు, లోపలే చూస్తుంది, ఏదో చేస్తుందండి. వాటరే పారో తాగుతుంది. ఇంక ఈ లోపు లక్ష్మి నాకు కాఫీ కూడా కలిపించింది. మళ్ళీ స్వీట్ అటు కూర్చొని అటు చూస్తుంది, మళ్ళీ పడుకుంది. చూసారా, ఒక్క నిమిషం ఒక్క చోట కుదురు ఉండదండి. ఇంకా లక్ష్మి వంట కూడా చేసేస్తుంది, రైస్ కడిగి స్టవ్ మీద పెడుతుంది. ఈ లోపు చేమదుంపల కూర వేసింది. ఇంకా కూర వేసి వంట కూడా బాగా చేస్తుంది అండి తను. ఇంకా వంట చేస్తుంది కదా అని ఇంకా వంట అయిపోయింది. ఇంకా తను మధ్యాహ్నం వచ్చేసారు, ఇంకా భోజనం చేసేద్దాం కదా అని. స్వీటీ చూసారా, మిషన్ మీద ఎక్కడో చోట పడుకుంటే దానికి ఎత్తు కావాలండి. తిండి పెట్టుకుంటాం కదా మనం, అలాగే దానికి కూడా ఎత్తు కావాలి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, కొలే వస్తుంది, 5 అయిపోయింది, 5:30 అంత అవుతుంది. ఇంకా తను పాపం బిందులు అవన్నీ శుభ్రంగా కడిగి వాటర్ పడుతుందన్నమాట. ఇంకా పైన మోటార్ కూడా వేసారు. ఇంకా ఈ లోపు బిందులై పట్టేస్తుంది. మళ్ళీ తను వెళ్తుంది కదండి, మళ్ళీ నేను పట్టుకోలేనని ఇంకా వాటర్ అది పెట్టేసింది. స్వీటీ చూస్తే ఇదిగోండి లోపలికి వచ్చి అలాగా పడుకుందన్నమాట. మిషన్ మీద బుర్రెట్టుకొని పడుకుంటుంది. దానికి ఎక్కడైతే మాత్రం పడుకోవడానికి ప్లేస్ కావాలి. ఇంకా దానికి రైస్ పెట్టేస్తున్నాను, అదేంటి అన్నం పెట్టేస్తున్నాను. చేమదుంపల పులుసు దానికి చాలా ఇష్టమైన కూర అన్నమాట. మధ్యాహ్నం తిన్నది, ఇప్పుడు కూడా పెట్టేస్తున్నాను. అది చూసారా, పొరుపు మీద వెళ్ళి కూర్చొని తింటదంట. తినమంటే నన్ను తినిపించమని అడుగుతుంది. పాపం ఈ మధ్యన తినిపించట్లేదు కదా దానికి. సరేలే తినిపిద్దాంలే అని నేను కూడాను దాని దగ్గర కూర్చొని తినిపిద్దామని వచ్చి కూర్చుంటున్నాను. కానీ నా వేలు చూసి చిరా పడుతుంది తెలుసండి. అది దానికి కూడా నచ్చట్లేదు. నా వేలు వాచింది కదా. ఇంకేం చేస్తాను, ఆ కొట్టు కట్టి అప్పుడు తినిపిస్తుంది అనమాట. అది చూస్తేనే చిరాకు పడుతుంది మా స్వీటీ. ఇంక మరి దానికి అన్నం పెట్టిస్తాను, తినేసింది కూడా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్వీటీ చూసారా, మళ్ళీ లోపలికి వచ్చింది. తను వస్తా బ్యాగ్ తన దగ్గరే పెట్టుకుంటది ఏంటే అండి, పక్కన పెడుతుంటే అసలు పెట్టనివ్వట్లేదు. అది కూడా చూసారా, దాని మీద తల పెట్టుకొని అసలు ఎవరిని ముట్టుకొని ఇవ్వట్లేదు, అక్కడ పెట్టుకొని కూర్చొని చూస్తుంది. సరే తను వస్తే మాత్రం ఇంకా ఆడుతూ ఉంటది కదండి తనతో పాటు. నేనైతే పాపం నాకు హెల్త్ బాగాలేని కాడి నుంచి ఇంకా తనతో ఆడట్లేదు, మాట్లాడట్లేదు. పాపం ఫుడ్ కూడా పెట్టట్లేదండి, ఆ మాట చెప్పాలంటే. ఇంకా తనే చూసుకుంటున్నారు. ఇంకా లక్ష్మి వచ్చింది కదా, తను చూసుకుంటుంది ఈ 2 రోజులు స్వీటీని. ఇంక ఇంట్లోనే స్వీటీని కూడా తనే చూస్తుంది. అది చూసారా, బ్యాగ్ మీద ఎంత హ్యాపీగా తల పెట్టుకొని పడుకుందో. ఎవరిని తీనివ్వట్లేదండి దాన్ని అంట, బ్యాగ్ తనది. ఇంకా అందుకనే అరుస్తుంది తీస్తుంటే. ఇంక సరేలే అని ఇంకా మళ్ళీ అరుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ తీస్తే ఏడుస్తుంది అండి వద్దని. ఇంకా అందుకే ఇంక అక్కడే వదిలేసాం. ఇంకా మళ్ళీ తను కాసి చూస్తుంది. మా స్వీటీకి అన్నీ అర్థమైపోతాయండి. పాపం ఈ మధ్యని నేను సరిగ్గా పట్టించుకోవట్లేదు కదా, దానికి స్నానం కూడా చేపించి చాలా రోజులు అయిపోయింది. నా వేలు తగ్గితేనే చేపించడానికి ఉంటుంది కూడా. ఇంకా దానికి మా స్వీటీకి కూడా చిరాకు ఎక్కువండి. స్నానం చేపించేయాలి వారం రోజులకి, లేకపోతే చిరాకు పడిపోద్ది. ఇంకా తను వచ్చేటప్పుడు టిఫిన్ పట్టుకొచ్చారు, ఇంకా పరోటాను చపాతీ పట్టుకొచ్చారు. ఇంకా టిఫిన్ అది పెడుతుందన్నమాట లక్ష్మి. ఇంకా 2 తినేసి, అదేండి 2 అంటే 2 కాదు, పొరాటా ఏమో తనకి నాకు, చపాతీ లక్ష్మి తింటదని తీసుకొచ్చారు. ఇంకా ఆనియన్స్ అసలు పొరాటా తినాలంటేనే నాకు చిరాకు, ఇష్టం ఉండదండి. ఆనియన్స్ అసలు తినను. తనైతే తింటారు, నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ నంచుకొని తింటారు అన్నమాట పొరాటాతో పాటు. ఇంకా తను టిఫిన్ పెట్టేస్తుంది. మా స్వీటీ కూడా తింటదండి, అడుగుతుంది కూడా. అది పొరోటా కావాలి, పొరోటా అయినా తింటది, చపాతీ పొలకాయ 3 ఇష్టంగా తింటది. అదేంటి పూరి ఉంటుంది చూసారా, అదైతే ఇంకా చట్నీ కావాలి, లేకపోతే అదేంటి కూర కావాలి, లేకపోతే పాలల్లో వేసి పెడితే ఇష్టంగా తింటది. ఈ మధ్యనే దానికి పాపం అనుకున్నాను పాలల్లో వేసి పెడదాం అనుకున్నాను, కానీ తినిపిస్తుంటే తింటలేదండి. నా వేలు చూసి దానికి నచ్చట్లేదు, ఇంకా అందుకే తినిపించట్లేదు. ఇంకా తనే తింటుంది, లేకపోతే తను తినిపిస్తున్నారు.
బంగాళదుంప కర్రీ అనుకుంటండి మిల్ మేకర్ను. నేనైతే ఏ టిఫిన్ తిన్నా సరే చట్నీ లేకుండానే తినవలసి వస్తుంది. ఎందుకంటే మళ్ళీ అది వాటర్ కానీ నీరు పట్టినా సీమ్ పట్టినా సరే మళ్ళీ వేలు ఇంకా ఎక్కువ అయిపోతుందని ఇంకా ఉట్టిదే తినాల్సి వస్తుంది. ఇడ్లీ తిన్నా ఉట్టి ఇడ్లీ తినాల్సి వస్తుంది. ఇంకా అలాగే కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే ఇంకా తర్వాత బాధపడక్కర్లేదు కదా. ఆ తగ్గే వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వాలండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా స్వీటీ కూడా అది అన్నం తిన్నది అయినా సరే అది కూడా అడుగుతుంది. చూడండి ఎలా అడుగుతుందో, పక్కన నుంచొని కూర్చొని ఇంకా పెట్టేదాకా చూస్తూ ఉంటుంది. చాలా ఇష్టం మా స్వీటీకి. అదిగోండి చూసారా, అలాగే చూస్తూ ఉంటుంది అన్నమాట. మా స్వీటీ అంటే ఏంటనుకున్నారు? అందుకే మా స్వీటీ అంటే మాకు చాలా ఇష్టం. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.